సార్ ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలకు సంబంధించి గత 5-6 నెలలుగా ఏదో ఒక ఇష్యూ, ఒక కలుషిత వాటర్ను, ఆహారం సరిగా లేదను, పిల్లలకు జ్వరాలు కావచ్చు. ఇప్పుడు తాజాగా చూస్తే పాఠశాల నుంచి బాలికని తీసుకెళ్ళి ఒక ఈజిలెస్ ఫెలో ఏదో ఒక దుర్మార్గుడు ఇది చేయకపోతే అడ్డుకున్నారు. అసలు ఈ అంటే అది పార్టీకి మన అనవసరం. ఇక్కడ ఒక పార్టీ వాడి ఆ పార్టీ కూడా ఈ పార్టీ కూడా ఇది చేస్తే అసలు గురుకుల పాఠశాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా ప్రభుత్వ పరంగా అమ్మాయి పిల్లల విషయంలో కానీ ఎలాంటి గట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని మీరు కోరుకుంటున్నారు? ముసలోడిని కోర్టు కాడ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాడి డ్రెస్ ఏంటి, రెండోది వాడు చచ్చిపోయినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ ఏంటి, మూడోది కోర్టు ఇంప్రిజన్మెంట్ ఇచ్చినప్పుడు హ్యాండ్ కఫ్స్ లేకుండా నెల వదులుతారు. ఇది మనం జర్నలిస్ట్గా మనకి ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. రెండోది ఈ గురుకుల పాఠశాలలో ఈ అమ్మాయి కాకుండా ఇంకెలాంటి అమ్మాయిలు ఎంతమంది బలైపోయి ఉన్నారు. లేకపోతే ఇది ఎంత డెలిబరేట్గా ఈ ముసలుడు ఎలా తీసుకురాగలుగుతాడు అమ్మాయిని? టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఎట్లా జరుగుతుంది? సో వెనకాతలు ఇంత డిబేట్ జరుగుతుంది అన్న దగ్గర ఏవి కాకుండా లటక్ అనిపించారు ముసలుడిని చెరువులోకి ఎత్తిసాడని. అసలు చెరువులో నాకు తెలిసి మొదటి అడుగు నుంచి 6 అడుగుల లోతు లేదా 10 అడుగుల లోతు ఉంటుందా? చెరువు ఓకే. ఇప్పుడు అది మామూలుగా ఆ పోస్ట్ మార్టం ఇది కంటే గురుకుల పాఠశాల ఇప్పుడు మనం చాలా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చూస్తుంటాం. పిల్లల్ని బయట పంపించాలంటే చాలా నామ్స్ ఉంటాయి, ఇది ఉంటాయి. ఇంత అస్తవ్యస్తంగా ఎవరో వచ్చారు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా అంత అస్తవ్యస్తంగా ఉంది అనిపించట్లేదు మీకు? ఖచ్చితంగాను నేను మాడుతుంది అదే. ఈ గురుకుల పాఠశాల ఈ అమ్మాయితో పాటు ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఇలా అభంశుభం తెలియకుండా బలైపోతున్నారు? దీని మీద ఒక ప్రాథమిక విచారణ కావాలి కదా. అసలు ఇది ఎక్కడ సమస్యని ఈడి చావుతో ముడిపెట్టి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్న దగ్గర వెనకాతలు ఎంత నెరేటివ్స్ ఉంటాయో ఆ పాటి ప్రాథమిక అవగాహన వాడికి లేదా? గురుకుల పాఠశాలలో పాప ఎలా బయటకు వచ్చింది ఫస్ట్ థింగ్. రెండోది వాడు పంపించిన వాడు ఈ కౌన్సిలర్ అయితే ఎవరికి ఎక్కువ అంతే, ఎవరికి అదేమన్నా తీసుమార్కానా? సరే వాడు తప్పు చేశాడు, కోర్టు పరంగా శిక్షిస్తారా లేదా పోలీసులు టేకింగ్ డిస్క్రిప్షన్? దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ కావాలి కదా. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. అలాంటి వాళ్ళని వాళ్ళ కుటుంబమే చెప్తుంది చంపేసినా పర్లేదు అన్నట్టుగా. ఎన్కౌంటర్కి ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్నారని అయితే చెప్పాలండి. మా సత్యనారాయణ గారిది నేను ఎప్పటికీ దండం పెడతాను మహానుభావుడికి. వాట్ హీ హెస్ డన్ ఈజ్ 100% రైట్ అని. ఇలాంటి పనికి ప్రభుత్వం తీసుకుంటున్నారని నేను చెప్పమానండి. We have seen so many encounters. It is a constructive call of respect to government. అది లేదు కదా ఇక్కడ. ఎవరు చేసినా మటర్ కదా. వాడు చేసిందే తప్పు అంటే దాన్ని మించింది ఇంకో పెద్ద తప్పు. ఓ పెద్ద గీత చిన్న గీత లాగా ఏంటిది? ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఈ చావు చుట్టూ డిస్కషన్ కోసం ఇక్కడ ఎండ్ చేశారు. దీన్ని మన గురుకుల పాఠశాల నుంచి బయటికి ఎలా వచ్చింది? ఈ గురుకుల పాఠశాలలో ఈ పాపలా కాకుండా ఇంకెంతమంది పాపలు ఇలా బలవుతున్నారు? ఇవన్నీ కదా మనం మాడవలసిన విషయాలు. అవునంటారు కదంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇప్పుడు నారాయణ కానీ చైతన్య కాలేజీకి వెళ్ళి పిల్లలు తీసుకురావాలంటే వాడు ఐడి కార్డు అడుగుతాడు, తర్వాత మీరే అడుగుతాడు, సంతకం పెట్టుకో ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. అసలు ఇంత వ్యవస్థ అంటే చిన్న ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంత పెట్టగలిగినప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ వ్యవస్థలో ఎందుకంటే దాదాపు 6-7 నెలలుగా కలుషిత ఆహారమును, జ్వరాలు ఏదో జరుగుతూనే ఉన్నాయి అక్కడ గురుకుల పాఠశాలలో. ఎందుకు ప్రభుత్వం మామూలుగా మేల్కోలేకపోతుంది అంటారు? ప్రభుత్వం మేల్కోవట్లేదు సార్, నిద్ర నటిస్తుంది. ఇప్పుడు హోంమంత్రి గారు వెళ్ళినప్పుడే ఆవిడకి ఏదో వచ్చిందో ఆనందం తింటున్నప్పుడు చూసాం. ఆవిడకే దిక్కు లేనప్పుడు మళ్ళాటోళ్ళు ఎంతండి. ఇప్పుడు చిత్తశుద్ధి కనుక ప్రభుత్వం ఉంటే తిండి విషయంలో కానీ ఇలాంటి విషయంలో కానీ ఎంత చర్యలు తీసుకున్నందురు గురుకుల పాఠశాలల పట్ల. నేను ఇంకొక మంత్రి గారు ఆవిడ ఏమీ కాకుండా జ్వరం వస్తే నేనేటి చేయాలి, నేను ఇంటింటికి వెళ్ళి మాత్రలు ఇవ్వాలా, ఇలాంటి ఈ ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నప్పుడు ద డెమోక్రసీ మీనింగే తెలియకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేయాలి మనం? కంచె చేయని వేస్తే ఎవరికి చెప్తాం? రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు ఏం చేస్తాం? అలా నిస్సాయ స్థితికి ప్రజలు ట్రై చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతాం దానికి? ఇప్పుడు బాధ్యత పడుతూ బాధ్యతారాహిత్యంగా కాకుండా బాధ్యతతో ప్రభుత్వం కనుక సత్వర చర్యలు ఏ గురుకుల పాఠశాల ఈ గురుకుల పాఠశాల ఈ అమ్మాయి బయటికి వెళ్ళాలని ప్రొయాక్టివ్గా ఒక ఎంక్వైరీ వేస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈయన కరెక్ట్గా కన్ఫెస్ చేసి వీడితోనే నిజాలు రాబట్టి పాపల్ని ఎంతమంది ఏం చేశాడో, లేకపోతే ఎంతమందితో పిచ్చి వేషాలు వేసాడో, లేకపోతే ఈ స్కూల్లో ఎంతమంది పిల్లల్ని పనికిమాలిన వాళ్ళు బయటికి పంపిస్తున్నారు, ఇవన్నీ ఎంత సబ్జెక్ట్ బయటకు వచ్చిందను అవునంటారు కదంటారా? ఇది వ్యక్తిగత తప్పిదం కాదు, వ్యవస్థ తప్పిదం. ఎందుకు సార్ ఈ ఫోక్స్ చట్టాలు ఎన్ని తాడాలు టీడాలు ఎన్ని పెట్టి
ఎవడు మట్టుగాడు వెచ్చలబెడతానని ప్రదర్శించుకుంటున్న దగ్గర ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్కి ఎంత విఘాతం కలుగుతుంటే ఏ డెకరమని మెయింటైన్ చేస్తున్నాం మనం? సమాజానికి ఒక హితం ఉంటుంది. అరే అభంశుభంతి లేని పిల్లలు, పెద్ద వయసు లేదు, చిన్న వయసు లేదు, మాట్లాడుతున్న మాటలేంటి? గత ప్రభుత్వం మీద ఎన్ని అబాండాలు మోపారండి? 70% ఆడపిల్లలు వాలంటీర్లు ఉంటే ఇంటికి వెళ్ళి చేతులు పట్టుకొని లాగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉన్న గౌరవం. హోంమంత్రి గారు మాట్లాడిన మాటలు గతంలో ఆడపిల్ల చేయలాగడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. పైపచ్చి ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళ వయసు ఎంత సార్? అంటే ఆ నెరేటివ్స్ ఎంత కాన్సిక్వెన్సెస్ లీడ్ చేస్తున్నాయి గమనించుకోండి. అందుకే వెనకటి గుర్తున్న పెద్దలు చెప్పలేదు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది రా అని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.